ప్రభుత్వ అధికారుల మీద బదిలీల వేటు పడుతుంది చూడండి అని ఇంతకుముందే నేను చెప్పాను. ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయికలో బీజేపీని ఇప్పటికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అని చెప్తూ బీజేపీని కలుపుకెళ్ళింది. ఎందుకంటే వ్యవస్థలకు సంబంధించినటువంటి కంట్రోల్. ఇప్పుడు లోకేష్కి సెక్యూరిటీ ఇచ్చిన, రేపు మాపు పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ ఇచ్చిన, అట్లాగే సింబల్స్కి సంబంధించి ఇబ్బందులు ఉన్న ఆ పై స్థాయి మేనేజ్మెంట్ అనేటువంటి సీరియస్గా నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకి బ్రేక్ వేసిన, ఇవన్నీ పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి పెట్టేటటువంటి షాక్లు అనమాట. ఇప్పుడు అట్లాంటిదే తాజాగా అధికారుల మీద చర్యలు. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీల మీద వేటు వేశారు. వీళ్ళని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టులకు బదిలీ చేయమని సీఈఓకి ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ డీజీపీలకు పంపించారు సీఈఓ. ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకి ప్యానల్ పంపాలని కూడా ఆదేశించారు. అట్లాగే చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంశురాజన్ మీద వేటు వేశారు. ఇది ఇంతకుముందే చెప్పుకున్నాం. పల్నాడులో ఇప్పుడు మోడీ సభకి అక్కడ ఎస్పీ మీద పడతా చూస్తూ ఉండండి అన్నటువంటిది. అట్లాగే వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద ఇక రాబోయే రోజుల్లో జరుగుతుందని. అట్లాగే ఐజీ పాల్రాజు మీద కూడా, గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు మీద కూడా బదిలీ వేటు పడింది.